స్టార్ హీరోయిన్ త్రిషపై ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. చిరంజీవి, ఖుష్బూ, మీనా లాంటి స్టార్ హీరోయిన్లు మన్సూర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి హైకోర్టు దాకా ఈ విషయం వెళ్ళింది. మన్సూర్కు మొట్టికాయలు వేసింది న్యాయస్థానం. అయినా కొందరికి ఏమాత్రం బుద్ధి రావడం లేదు. తాజాగా త్రిషపై అన్నా డీఎంకే మాజీ నేత ఏవి రాజు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నుంచి త్రిష 25 లక్షలు తీసుకున్నారని చెప్పడంతో పాటు రాయడానికి వీలు లేని అభ్యంతరకర కామెంట్లు చేశాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఏవి రాజుపై మండిపడుతున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా త్రిష కూడా ఏవి రాజు కామెంట్స్పై స్పందించింది. ఇలాంటి నీచమైన మనుషులను పదే పదే చూడడం అసహ్యంగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. అన్నా డీఎంకే మాజీ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది. నలుగురి దృష్టిని ఆకర్షించేందుకు ఏ స్థాయికైనా దిగజారిపోయే హేయమైన మనుషులను, నీచమైన జీవితాలను పదే పదే చూడడం ఎంతో అసహ్యంగా ఉంది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను, మిగిలినది నా లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుందని ట్వీట్ చేసింది త్రిష. కాగా పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏవి రాజును ఇప్పటికే అన్నా డీఎంకే పార్టీ బహిష్కరించింది. అయినా అతను తన తీరు మార్చుకోలేదు. త్రిషకు అండగా ఉంటామంటూ మద్దతు ప్రకటిస్తున్నారు.